వెల్కమ్ టు ప్లస్ టీవీ. రోటీ కపడా రొమాన్స్ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. మరి టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఈ సినిమాలో ఏం చూపించాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు, ఇలాంటి విషయాలు ఇంకా ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మన స్టూడియోలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ విక్రమ్ రెడ్డి గారు. నమస్తే సార్. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నాను, ఫైన్. సో మీ ఫస్ట్ మూవీనండి ఇది, రోటీ కపడా రొమాన్స్? అవునండి, ఫస్ట్ ఫిలిం. ఓకే. ఇంతకు ముందు అసలు ఈ మూవీస్ లోకి మీరు రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే డైరెక్టర్ అవ్వాలని మీకు చిన్నప్పటి నుంచి ఉండేదా? అంటే చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని ఉండదు కదండి. మామూలుగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి అనేది రెగ్యులర్ గా చెప్తారు. బట్ చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఉంటది. ఓకే. మామూలుగా మనం నచ్చిన ఫిలిమ్స్ కావచ్చు, నచ్చిన హీరో కావచ్చు, వాళ్ళని చూస్తుంటాం కదా. సో సినిమాల పట్ల ప్రేమ ఉంటది. అంటే ఏదో ఒకటి చేయాలి, సినిమాలకు వెళ్ళాలని ఉంటది. అంటే కాలేజ్ టైం వచ్చేసరికి ఒక ఐడియా వస్తుంది, అంటే లోపల బీజం ఏర్పడుతుంది. అంటే ఏ క్రాఫ్ట్ మనం చూస్ చేసుకోవాలనేది మాత్రం కాలేజ్ టైంలో మనకు డిసైడ్ అవుతాం. అంతకుముందు మాత్రం సినిమాలకు వెళ్ళాలి, మనం చిరంజీవి గారి లాగా ఫైట్లు చేయాలి, కొట్టాలి, పవన్ కళ్యాణ్, ఎవరైనా అంతే అండి. ఇప్పుడు వచ్చిన ఏ డైరెక్టర్ కూడా స్టార్టింగ్ సినిమా చూసి ఇమీడియట్ గా డైరెక్టర్ అవ్వాలి అనుకోరు. మామూలుగా అయితే సరే అలా ఉండాలి, అలా చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. మామూలు ఆడియన్ లాగా ఉంటాం కదా, చిన్న ఉన్నప్పుడు మనకు తెలియదు. సినిమాని డ్రీమీగా చూస్తాం, యాక్టర్ లాగా ఊహించుకుంటారు. అవును, డ్రీమీగా ఉంటుంది. అంటే కొంత ఒక కళల ప్రపంచం అంటాము, ఫ్యాంటసీ వరల్డ్, దాంట్లో మనమే హీరో లాగా ఫీల్ అవుతాం. ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా అంతే. ఎప్పుడైనా సినిమా ఒకటే, మనం ఊహించేసుకుంటాం సినిమాలో. సో ఆ హీరో లాగానో, లేతే మీరు చూస్తే హీరోయిన్ లాగానో మన క్యారెక్టర్లు ఇవన్నీ ఫీలింగ్ వస్తుంది. బట్ అట్లా సినిమా అంటే ఇష్టం ఉండే. చిరంజీవి గారు అండి. ఎవరైనా ఇప్పుడు ఈ జనరేషన్ అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు తప్ప వేరే, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న డైరెక్టర్స్ కావచ్చు, అంటే చిరంజీవి గారు కావచ్చు, బాలయ్యబాబు గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాము. ఇప్పుడు మా మదర్ వాళ్ళ సినిమాలు చూస్తుండే. సో నాకు సినిమాని అలవాటు చేసి మా మదర్. మా ఫాదర్ వర్క్ వెళ్ళిపోగానే బంక్ కొట్టి ఇమీడియట్ గ్యాంగ్ ని, అక్కడ ఉంటే గల్లీలో గ్యాంగ్లు అందరు ప్రిపేర్ అయ్యి తీసుకొని పోవడం, అట్లా సినిమాలు చూడడం చిన్న ఉన్నప్పటి నుంచి. సో ఎక్కడ మీ చైల్డ్హుడ్ అంతా ప్రాపర్ ఎక్కడ ఉంది? ఎల్బీ నగర్ అండి మాది. ఇక్కడే హైదరాబాద్, ఎల్బీ నగర్ లో. సో ఆ గల్లీలలో తిరుగుకుంటూ మా మదర్ ఎంబడి వెళ్ళడం. సో చాలా మంచి సినిమాలు చూసినాం మా మదర్ తో. అట్లా సినిమాకి కనెక్ట్ అయినా నేను. దాని తర్వాత వెన్ ఐ థింక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, నాకు పోస్టర్ కనబడ్డది ఒకటి. ఇక్కడ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర నిలబడి నేను కాలేజ్కి వెళ్ళాలని బస్ స్టాప్ లో ఉన్నప్పుడు దేర్ ఇస్ అ పోస్టర్, చిత్రం అనే సినిమాది. చిత్రం, తేజ గారు. ఆ చిత్రం అనే పోస్టర్ చూసిన తర్వాత అక్కడ అనిపించింది, ఆ రోజు స్టార్ట్ అయింది డైరెక్టర్ అయితే బాగుంటదేమో. ఓకే, డైరెక్టర్ అవ్వాలనే థాట్ మీకు అప్పటి నుంచి వచ్చింది. చిత్రం గుర్తుంది నాకు, పక్కా గుర్తుంది నాకు. అవును, అక్కడ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర బస్ స్టాప్ ఉంటది, ఆపోజిట్ ఒక వాల్ మీద చిత్రం పోస్టర్ వేసారు. సో అప్పటి మీ తేజ అని పడ్డది ఇట్లా. సో అప్పటి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇది నాది ఈజీ కాదండి. అందరు అనుకుంటారు సినిమా అంటే చాలా ఈజీగా అయిపోద్ది, అది ఏది అక్కడ ఇంత ఈజీ కాదు. మీరు ఒక డ్రీమ్ అనుకున్నారనుకోండి, సో అహర్నిశలు దాని గురించి డ్రీమ్ అండ్ గోల్ అండి. అంటే ఫిక్స్ అయిపోయినా అదే రోజు ఫిక్స్ అయినా. నా నేచర్ అట్లాంటిది, వన్స్ నేను ఫిక్స్ అయితే ఎంత దూరం అన్న పోతా నేను. సో అక్కడ నేను చిత్రం అనే పోస్టర్ చూసిన తర్వాత, అక్కడ తేజ అని రాసిన తర్వాత, సో మనం డైరెక్టర్ అవ్వాలనే ఫీలింగ్. దాని తర్వాత ఎట్లా డైరెక్టర్ అవ్వాలి, ఏం డైరెక్టర్ అవ్వాలి తెలియదు మనకి. సినిమా అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది మనకి, యాక్సెస్ ఈజీ. మీరు ఇప్పుడు వాయిస్ ఇచ్చేసారనుకో గూగుల్లో, మీకు ఇచ్చేస్తుంది ఏం కావాలి అది. అక్కడ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అప్పుడు. సో స్క్రిప్ట్ ఎట్లా రాస్తారో తెలియదు, అవ్వాలి, బట్ స్క్రిప్ట్ ఎట్లా రాస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎలా వెళ్ళాలి వే కూడా తెలియదు, ఏం తెలియదు. సో స్క్రిప్ట్ ఎట్లుంటో చూడడానికే తెలియదు. అంటే స్క్రిప్ట్ ఎట్లా ఉంటది చూడాలని. అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ అంత రెవల్యూషనరీ గా లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు, యాక్సెస్ లేదు. ఇప్పుడు చాలా జాబ్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనకు కొడితే మీకు డ్రాఫ్ట్లు వచ్చేస్తాయి. ఆల్రెడీ చేసిన సినిమాలను కూడా పెడుతున్నారు కొంతమంది డైరెక్టర్స్, అంటే వర్క్ ఈజీ అవ్వడం కోసం అని చెప్పి పెడుతున్నారు. స్క్రీన్ ప్లే కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, సీనిక్ ఆర్డర్స్ కావచ్చు, అన్ని పెడుతున్నారు, లైన్ ఆర్డర్స్. కానీ అప్పుడు తెలియదు మనకి రాయడం ఎట్లా రాయాలి కూడా, రాయాలని ఆలోచన ఉంది కానీ ఎట్లా రాయాలి తెలియదు. సో అప్పుడు ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఎవరు ఉన్నారు, వరంగల్ సురభి నాటకాలు, మాకు ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ అది సురభి నాటకాలు అనేది. ఇప్పుడు మనకు తెలియదు, చాలా పాపులర్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ అనమాట సురభి నాటకాలకి. వరంగల్ అవుతుంది షూట్, అక్కడ వరంగల్ లో నాటకాలు జరుగుతున్నాయి.
నాకు జస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ ఎట్లుంటుందో ఇస్తే చూస్తా నేను, నాకు కొంచెం ఇస్తే బెటర్, లేదా చూస్తా నేను ఎలా ఇవ్వకపోయినా రాస్తారు జస్ట్ స్క్రిప్ట్ చూడడానికి నేను ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళాను, ఓకే జస్ట్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ కానీ చూడటానికి నేను అంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు పాపం నాటకం అయిపోయాగానే ఆ స్క్రిప్ట్ ఇచ్చారు, ఇది చాలా వాల్యుబుల్, పడేయకు, దగ్గర పెట్టుకో. ఆ రోజు ఇంకా గుర్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ. ఓకే, దాని తర్వాత మీరు ఆ పోస్టర్ చూసి ఏదైతే డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, అవునండి. సో స్క్రిప్ట్ అయితే తీసుకున్నారు, అవును. తర్వాత ఏమైంది మరి? ఇంకా దాని తర్వాత జర్నీ స్టార్ట్ అవుద్ది కదా, స్క్రిప్ట్ చూడడం. ఇప్పుడు స్క్రిప్ట్ తీసుకున్నాము, ఇప్పుడు స్క్రిప్ట్ రాయాలి. సో రాసేటప్పుడు మన ఐడియాలజీని ఏదైతే ఉందో పెన్ను పేపర్ దాని మీద పెట్టడం కావచ్చు, ఓకే సో దానికి కూడా సరిపోవట్లేదు ఇంకా అని చెప్పి మళ్ళీ డిఎఫ్ టెక్ చేయడం కోసం మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ ఉంటుండే యూసుగోడలో. ఇంతకు ముందు అంటే డైరెక్టర్ అయ్యే వాళ్ళందరూ జనరల్ గా వేరే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం ఇలాంటివి చేస్తుంటారు, మరి మీరు చేస్తారా ఇలాంటివి? అంటే నేను డిఎఫ్ టెక్ చేసిన, ఓకే ఫస్ట్ డిఎఫ్ టెక్ అంటే అది కూడా మొత్తం చేయలేదు, 1 year చేసిన నేను. దాని తర్వాత నేను ఇలాగే అదే మన అసిస్టెంట్ గా వర్క్ చేయడం కోసం అని చెప్పి పూరి జగన్నాథ్ గారు కావచ్చు, వివి నాయక్ గారు కావచ్చు, ఓకే కృష్ణవంశీ గారు కావచ్చు, నెల తరబడి వాళ్ళ ఆఫీస్ బయట వెయిట్ చేసేవాడిని నేను ఓకే అవకాశం కోసం, వాళ్ళ అసిస్ట్ చేయడానికి. ఓకే అలా నాకు 3 సంవత్సరాలు పోయిందండి, ఓకే 3 years పోయింది ఆల్మోస్ట్. 3 years టైం ఓన్లీ దీని మీద పోయింది. సో మరి ఇంతకీ దాని ఫైనల్ తర్వాత చేశారా లేదా? లేదు, చేయలేదు. ఫైన్ డే ఏదో పూరి జగన్నాథ్ గారు అంటారు కదా, దేవుడు లాగా అంటారు కదా, కొంచెం జ్ఞానోదయం అంటారు కదా. సో ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమీర్పేట్ గల్లీలో ఉంటది ఆయనది ఆఫీస్, అంటే ఆఫీస్ కదా, ఆయన పర్సనల్ ఫ్లాట్ అది యాక్చువల్లీ. ఆఫీస్ నుంచి అక్కడికి వస్తారు ఆయన. ఆ రోజు చూసి సడన్ గా రోజు వచ్చి పిలిచి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పడం జరిగింది, ఇట్లా ఐ వాంట్ టు అసిస్ట్ యూ సార్ అని. ఆయన ఏమన్నారంటే నాలంటి వాళ్ళ దగ్గర నీకు ప్లేస్ దొరకదు, ఎందుకంటే ఆక్యుపై అయ్యి ఉంటారు, ఆల్రెడీ పక్కన ఇంకో 10 మంది ఉంటారు, మా అంటే సంబంధించిన వాళ్ళందరూ మమ్మల్ని రికమెండ్ చేసుకుంటూ ఇప్పుడు ఉంటది కదా, టైం వేస్ట్ చేసుకోకు, ఐదర్ నాలాంటి కొత్త డైరెక్టర్ అన్న పట్టుకో, లేదా సినిమా ఎట్లా తీయాలన్నా నేర్చుకో అంటే ఆ రోజు ఆ డెసిషన్ ఏదైతే ఆయన చెప్పారో జ్ఞానోదయం ఇంకా వెళ్ళడం మానేశాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు. ఐఎమ్ సీయింగ్ ఇంకా మీరే ఓన్ గా ఎట్లా డైరెక్షన్ చేయాలి, సినిమాలు చూడడం అని ఆ రోజు నుంచి ఒకటే పని పెట్టుకున్నా, ఎందుకు ఇక్కడ ఇంత అంటే వర్క్ చేయాలని కానీ, బట్ వర్క్ నేర్చుకోవడానికి ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు, బట్ ఇది ఒక అంటే అక్కడికి వెళ్తే వర్క్ వస్తుందేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే, బట్ ఎందుకో తెలియదు. ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత నేను ఇంకా సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన. అసలు లేదా పొద్దు నుంచి నైట్ వరకు అన్ని ఆఫీస్ చుట్టూ తిరిగేటోండి. ఆయన ఒక మాట అన్న తర్వాత నెక్స్ట్ డే నుంచి డైలీ మూవీస్ చూడటం స్టార్ట్ చేశారా? ఏ సినిమా మీరు అనొద్దు, అన్ని సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. కొన్ని నచ్చిన సినిమాలు ఉంటాయి, దాన్ని 10 times 15 times 20 times. మీకు ఫేవరెట్ జానర్ ఏంటి? అలానే ఏం లేదండి, అన్ని జానర్స్ చూస్తాను నేను, అన్ని జానర్స్ మంచి డీసెంట్ అంటే ఫిలిం చూస్తాను నేను, అంతే. జానర్స్ నేను ఎప్పుడు స్పెసిఫిక్ లేను. అంటే మనం చూస్తే చాలా మంది డైరెక్టర్స్ ఒక్కో డైరెక్టర్ ఒక్కో జానర్ నే ఇంకా దాన్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ మూవీస్ అన్ని మనం చూస్తే అన్ని ఒకేలా ఉంటూ ఉంటాయి, సో అందుకని అలా లేదండి. నేను అట్లా ఏం లేదు, నాకు మంచి సినిమా ఏది ఉంటే అది ఏ జానర్ అయినా చూస్తాను. ఇప్పుడు మీరు యాక్షన్ అయినా, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేయాలనుకుంటే యాక్షన్ అయినా చేస్తారు, లవ్ స్టోరీ అయినా, ఇప్పుడు హారర్ అయినా చేస్తారు. ఇప్పుడు అంటే హారర్ అంటే స్టార్టింగ్ లో చేయాలని ఉండే కానీ ఇప్పుడు చేయకపోవచ్చు, నెక్స్ట్ అంతా యాక్షన్. ఇప్పుడు ఇది అంటే డెబ్యూ. ఇప్పుడు మనం మూవీ మాట్లాడుకుంటే రోటీ కపడా రొమాన్స్, అసలు ఈ స్టోరీ మీకు ఎప్పుడు మీకు ఆలోచన వచ్చింది ఇది తీయాలి మూవీ అని చెప్పి? ఈ స్టోరీ వచ్చేసి లైక్ పెద్ద జర్నీ అండి, ఇది కూడా ఆల్మోస్ట్ 7 years. ఇది 7 years ముందు ఈ స్టోరీ రాసుకున్నారా మీరు? 7 years. అది 2016 అనుకుంటా, 16 అది 2016 లో బెక్కమేన్ గోపాల్ గారిని కలవడం జరిగింది అక్కడ. అంటే ఒక స్టోరీ గురించి ఆయన కనెక్ట్ అయినా నేను 2013 లో నేను చెప్పి, తర్వాత 2016 లో ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్, నాకు ఫోన్ వచ్చింది, ఈ అన్నొద్దు నాకు ఒక ఎనర్జీ ఫిలిం కావాలి, ఒక మంచి ఎనర్జీ ఏదైనా ఉంటే చేద్దాం అన్నట్టు. అప్పుడు ఆయన చెప్తే దాన్ని బట్టి నేను వర్క్ చేసి కథ రెడీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక అక్కడ తిరుగుతూ ఫైనల్ గా 2024 ముగ్గురు హీరోలు నలుగురు హీరోయిన్లు, ఎందుకని మీరు ఒక స్టోరీ ఎందుకు తీయాలనుకోలేదు? ఇలా అదే ఆయన అన్నారు కదా, నాకు ఒక ఎనర్జీ కావాలి, ఒక రెగ్యులర్ సినిమా లాగా ఒక లవ్ స్టోరీ అట్లా వద్దు, రియలిస్టిక్ గా కొంచెం ఎనర్జీ, కొంచెం ఫ్రెండ్స్, దాంట్లోనే మళ్ళీ కథలు చెప్తూ మళ్ళీ ఏదైనా క్లైమాక్స్ మన ఒక మంచి క్లైమాక్స్ చెప్పడము అట్లా ఆయన చూస్ చేసుకున్నారు కాబట్టి. సో ఆయన చెప్పడం
దాన్ని బట్టి ఇలాంటి నేను రెడీ మూవీస్ ముందు చాలా వస్తూ ఉన్నాయి కదా, అవునండి. ఇవి చూసి మీరేమైనా ఇన్స్పైర్ అయ్యారా, లేదంటే మీరే ఓన్ గా ఇట్లా తీయాలి అని? లేదండి, అంటే ఆయన చెప్పిన తర్వాత సీన్ అదే చెప్పా కదా, నేను నచ్చిన సినిమాలు ఆల్మోస్ట్ 15-20 టైమ్స్ చూస్తాను నేను. ఓకే ఆ కేటగిరీలో ఉన్న సినిమా దిల్ చాతా హై. ఓకే హిందీలో మీరు చూస్తే దిల్ చాతా హై అని ఒక ఫిల్మ్ ఉంటుంది, ఆమిర్ ఖాన్ కావచ్చు, మన ఫరాన్ అఖ్తర్ డైరెక్టర్, వండర్ఫుల్ ఫిల్మ్ అది. సో అది నేను చూసుకున్నాను నేను చాలా సార్లు, నాకు తెలుసు అది థియేటర్లోనే చూసాను నేను, ఆల్మోస్ట్ చాలా సార్లు చూసాను. హిందీ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్ చూస్తాను నేను. ఓకే సో ఎప్పుడైతే ఆయన అన్నారో దాని తర్వాత నాకు అనిపించింది ఇక్కడ హిందీలో ఉన్నప్పుడు మన తెలుగులో ఇలాంటి ఫిల్మ్ వస్తే బాగుంటుంది. సో దెన్ నేను రైట్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే 2016 ఎండింగ్ స్టార్ట్ అయింది. ఈ స్టోరీ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఎండింగ్ కల్లా 6 months కంప్లీట్ చేసిన. 6 months లో ఆల్మోస్ట్ 6 to 8 months లో కూడా అయిపోయింది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మ్మ్. సెల్లైడ్ మీద తీసుకురావడానికి Okay. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే దాని ఫస్ట్ దిల్ రాజు గారితో ఉండే, దాని తర్వాత మ్మ్. కొన్ని వాటి వల్ల జరగలేదు. ఓకే దెన్ మళ్ళీ ఇంకొక బ్యానర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ జరగలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మ్మ్. సో ఫైనల్ గా ఇది కంప్లీట్ చేయాల్సింది అని చెప్పి, సో అది చెప్పే కదా మీకు స్టార్టింగ్ లో ఒక వర్డ్ చెప్పా, ఒకసారి అనుకుంటే నేను వదలనని. మ్మ్. సో ఈ 80% ఈ సినిమా చేయాలి అని చెప్పి చేసి. మ్మ్. సో ఇది షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఓకే అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఇయర్ ఎండింగ్ కదా, Year ending అంటే ఆల్మోస్ట్ ఇక 1.5 year ఎక్కువనే, ఎక్కువనే. ఆల్మోస్ట్ ఒక 2 months అయితే 2 years. ఓకే యా లాస్ట్ ఇయర్ 2 years. ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఓకే 2 years షూటింగ్ జరిగింది. షూటింగ్ కాదు, ఇంకా మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి కదండి. ఓకే ఓకే షూటింగ్ పోర్షన్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ వరకు 90% అయిపోయింది. ఈ ఇయర్ మన ఫిబ్రవరిలో కూడా మిగతా కూడా అయిపోయింది. ఓకే మిగతా పోస్ట్ ప్రొడక్షన్, సో మ్యూజిక్. కాస్ట్ యాక్టర్స్ ని మీరు ఎలా సెలెక్ట్ చేశారు ఈ మూవీకి? ఈ క్యాస్ట్ అంటే ఇప్పుడు అదే చెప్పే కదా, అన్ని లెంతీ ప్రాసెస్, ఇంటర్వ్యూ పెద్దగా అయిపోద్ది. ఐ విల్ మేక్ ఇట్ షార్ట్. అట్లా ఏం లేదండి, అంటే మనం కథ రాసుకుంటాము, దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ కావాలనిపిస్తుంది. ఓకే బట్ ఆల్మోస్ట్ 1200 ప్రొఫైల్ చూసానండి. ఓకే మీరే సెలెక్ట్ చేశారా ప్రతి అన్ని నేనే ఒక్కరిని? అండి, ఓకే ఎందుకంటే బికాస్ ఐ చూస్ మై క్యారెక్టర్స్. అంటే మనం రాస్తాం కాబట్టి మనకి ఎక్కువ డీటెయిల్స్ తెలుసు. కాస్టింగ్ కోఆర్డినేటర్స్ అందరూ ప్రొఫైల్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఫైనల్ గా నాకు అంటే ఒక చెడ్డ పేరు కూడా ఉంది, ఇది నచ్చదు ఎవరు మామూలుగా అయితే, రెగ్యులర్ గా నచ్చదు. ఓకే అది ఏంటంటే ఒక 2 సెకండ్లు చూసి ఏం అర్థమైపోద్ది వాడికి అని అంటారు. ఓకే ఈజీగా నచ్చదు. అంటే 2 seconds 3 seconds చూస్తాను నేను ఓకే ప్రతి వాళ్ళు ఏ ప్రొఫైల్ చూపించా, అంతకంటే ఎక్కువ టైం తీసుకోను. ఓకే ఆ 3 seconds లో నాకు వాడు మీద కాన్ఫిడెన్స్ రావాలి, ఇది క్యారెక్టర్ అని. అంటే ఎక్కువసేపు చూసి నేను ట్రావెల్ అయ్యి దాంట్లో అట్లా లేను ఉండను, అట్లా ఉండను. ఐ సీ దోస్ ప్రొఫైల్ 2-3 seconds లో నన్ను గ్రాబ్ చేసిండంటే, అది గ్రాబ్ ఏంటంటే ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుందని ఎత్తుకుంటాను. సో అట్లా చేస్తాను నేను. వాళ్ళు ఏంటంటే ఇంత కష్టపడి వస్తాము, ఇలా అనేస్తాడు చూడడు. 3 seconds లో ఏం తెలుస్తుంది అని. బట్ 8 characters అంత కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు 8 characters చాలా బాగా వచ్చినాయి. చూసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు కాదు వీళ్ళు, ఎక్కడ క్యారెక్టర్స్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది మీకు సినిమా చూస్తే. విల్ బి మోస్ట్ రియలిస్టిక్, సో కన్విన్సింగ్ అనిపిస్తుంది మీకు సినిమా. ఓకే 8 క్యారెక్టర్స్ అంటే మనం చూసుకుంటే చాలా మంది డైరెక్టర్ స్టోరీస్ వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని మూమెంట్స్ కూడా వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు యాడ్ చేయడము, లేదా కొన్ని సీన్స్ అలా చేస్తూ ఉంటారు. మీ లైఫ్ లో జరిగినవి కూడా ఏమన్నా ఈ మూవీలో మీరు రాసుకున్నారా? అంటే నా లైఫ్ లో కాదండి, సింపుల్ గా నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా లైఫ్ ఉంటది, చాలా చూస్తాము, మీడియం ద్వారా చూస్తాం. కొన్ని అనిపిస్తుంది మనకి, అరే ఎందుకు ఇట్లా జరిగిందని. కొన్ని టచ్ అయితే మనకి ఎక్కడో దగ్గర స్టోరీ లేకపోతే క్యారెక్టర్ ఏదో కనెక్టివిటీ ఉంటది. సో మామూలుగా మీరు అనుకోవచ్చు ఇది బయోపిక్, బట్ అన్అఫిషియల్ బయోపిక్. అందరి దాంట్లో నుంచి ఎమోషన్ తీసుకొని చేసిన. అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? రోటీ కపడా రొమాన్స్ డిఫరెంట్ గా ఉంది. అంటే రోటీ కపడా రొమాన్స్ టైటిల్ యాక్చువల్లీ ఇది దిల్ రాజు గారు టైటిల్ అండి ఇది. అదే మేము అదే చెప్పే కదా, 2016 లో స్టోరీ అంతా అయిపోయిన తర్వాత 2017 లో ప్రీ ప్రొడక్షన్ కావచ్చు అవి కావచ్చు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమాకి ఆయన దగ్గర టైటిల్ ఉండేది, రోటీ కపడా రొమాన్స్ అని. ఒక ఫిల్మ్ చేద్దామని ఆ టైటిల్ ఆయన రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. సో ఈ కథ కొంచెం అలాగే ఉంది కాబట్టి సో ఆ టైటిల్ అయితే బాగుంటది అని చెప్పి మేము అడగడం, ఆయన ఇచ్చేయడం కూడా జరిగింది. సో రోటీ కపడా రొమాన్స్ అనే దానికి ఎందుకంటే మీకు ఒక 30 years బ్యాక్ మీరు ఒక లైఫ్ ని జిందగీని డిఫైన్ చేయాలంటే దెర్ ఈస్ ఏ టైటిల్ రోటీ కపడా మకాన్. అప్పట్లో చాలా ఫేమస్ సినిమా అండి అది, మంచి ఫిలిం అది రోటీ కపడా మకాన్ అని. అప్పట్లో ఒక ఓల్డ్ ఫిలిం అది, ఒక 30-40 years బ్యాక్ ఫిలిం అనుకుంటా.
అప్పుడు డిఫైన్ చేసేవాళ్ళు లైఫ్ అంటే ఏంటి అని. మీరు ఇప్పుడు లైఫ్ డిఫైన్ చేస్తే ఇప్పుడు 30 years బ్యాక్ 20 years బ్యాక్ లైఫ్ డిఫైన్ చేయమన్నారు అనుకోండి, రోటీ కపడా మకాన్. మకాన్ అంటే ఇల్లు, మన మన బట్టలు, ఫుడ్, ఇల్లు, అచీవ్మెంట్ అది ఉండే లైఫ్ లో. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు 2020 కాబట్టి సో తిండి, గుడ్డ అండ్ రొమాన్స్ అనేది లైఫ్ లో భాగం అయిపోయింది. ఇల్లు అనేది తర్వాత గట్టు. లైఫ్ ఏంటంటే ఇప్పుడు రొమాన్స్ అంటే లైఫ్ లో కంపానియన్ కావచ్చు, లవ్ కావచ్చు, అట్లా ఉంది ఇప్పుడు లైఫ్. సో ఇప్పుడు డిఫైన్ చేయమంటే ఇది కరెక్ట్ యాప్ టైటిల్ అండి. సో రోటీ కపడా రొమాన్స్ టైటిల్ లోనే రొమాన్స్ అని ఉంది. మరి అన్ని వర్గాల వాళ్ళు అంటే ఫ్యామిలీస్ కూడా చూడగలిగేలా ఉంటదా ఈ మూవీ, లేదంటే ఓన్లీ యూత్? అంటే రొమాన్స్ అంటే అదే అండి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాను, రొమాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఒక అడల్టరీ, సమ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటారు. రొమాన్స్ అంటే అది కాదు. లవ్ ఎక్స్ప్రెసింగ్ రొమాన్స్ ఈజ్ నథింగ్ బట్ సి అండి. ఇప్పుడు నచ్చిన వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు కలిసి నడిచినా కూడా అది రొమాన్స్ అండి. అంటే ఒకరినొకరు చూసుకుంటారు, చేయి పట్టుకుంటారు, నడుస్తారు. ఒక బీచ్ లో మీరు చేయి పట్టుకుని నడుస్తారు, అదేమంటారు చెప్పండి మీరు దాన్ని? రొమాన్సే అది. సి రొమాన్స్ అంటే మనం వేరే మీనింగ్ క్రియేట్ చేసుకున్నాం లైఫ్ లో. రొమాన్స్ హాస్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్ యాక్చువల్, బట్ మనము మనకేంటంటే తెలియకుండా కొన్ని వేసేసుకుంటాం మన మైండ్ లో. రొమాన్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఒక నచ్చిన అమ్మాయి కాఫీ తీసుకొచ్చింది అనుకోండి, పొద్దునాడు కాఫీ దా కూడా ఒకనొకరు చూసుకున్నా అది రొమాన్సే. సో రొమాన్స్ అంటే అట్లా ఉంటది మన సినిమా. బట్ ట్రైలర్ లో కొంచెం అదే అంటున్నా. సి మీరు అంటే ట్రైలర్ మీరు చూసిన దాంట్లో 3 షాట్లు ఉంటాయి యాక్చువల్లీ మీరు అనుకున్నది, మరి ఒక స్టోరీకి సంబంధించింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారండి, మీ 4 ఫ్రెండ్స్ పేరు చెప్పండి. టక్ ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు కదా, 4 స్టోరీస్ ఒకటేలాగా ఉండవు కదా. సి ఇప్పుడు నేను ఒకటేలా తీసాను అనుకోండి, మీరు థియేటర్ కి వచ్చి అంటారు ఒకటే స్టోరీ మీరు 4 సార్లు చూపిస్తున్నాడు. సో ఒక్కొక్క కపుల్ ఒక్కొక్కలా ఉంటారు, ఒక్కొక్క లవర్స్ ఒక్కొక్కలా ఉంటారు. బయట కాంటెంపరీ ఏం జరుగుతుంది లైఫ్, బయట కాంటెంపరీ లవ్ స్టోరీస్ ఎట్లున్నాయి, రిలేషన్షిప్స్ ఎట్లున్నాయి, దాన్ని నేను నేచురల్ గా దాన్ని సెల్లెడ్ మీద తీసుకురావడం కోసం ట్రై చేసిన. దాంట్లో కొంచెం అగ్రెసివ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు 4 స్టోరీస్ లో ఒకటి అగ్రెసివ్ ఉంటది స్టోరీ, లైక్ అంటే రొమాన్స్, లవ్ కావచ్చు, లైక్ సెక్స్ కావచ్చు, ఇది ఉంటది. ఇంకో స్టోరీలో అసలు కళ్ళతోనే మాట్లాడుకుంటారు వాళ్ళు. ఓకే, అవును. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చేసరికి అంతా ఇద్దరి మధ్య అంటే మిస్కమ్యూనికేషన్స్. అదే అన్నా, ఇప్పుడు ఒక్క స్టోరీలో మీరు పట్టుకున్న పాయింట్ అది, బట్ అన్ని స్టోరీలు ఒకటేలా ఉండవు. ఇప్పుడు మీరు థియేటర్ కి వచ్చినప్పుడు ఐ హావ్ టు ఎంటర్టైన్ యూ. నేను అన్ని స్టోరీస్ ఒకటేలాగా చెప్తుంటే కాంటెంపరీ ఎట్లా అనిపిస్తుంది మీకు లైఫ్ లో? సి మన సినిమాకి రోటీ కపడా రొమాన్స్ కి ఫెచ్చింగ్ పాయింట్ ఏంటి, బాగా కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే మీకు బయట 4 లవ్ స్టోరీలు ఒకటే సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళ 4 లవ్ స్టోరీలు వేరే వాళ్ళు కూడా కాదు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాడే ఫోన్ చేసి చెప్తాడు. ఇప్పుడు రేపు మీకు చూడండి, మీరు రేపు సినిమా అయిపోయినా అరే నీ లవ్ స్టోరీ ఇక్కడ ఉందిరా, నీ లవ్ స్టోరీ ఇక్కడ ఉంది అని చెప్పి. సో అందుకనే ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏ న్యాచురల్. సో అందుకనే మన సినిమా ఆల్మోస్ట్ మీరు చూస్తే, మీరు ట్రైలర్ చూసినా కూడా ఎక్కడ మనము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే పెట్టి ఫినిష్ చేసిన ట్రైలర్ కాదండి. మీరు ఫస్ట్ పార్ట్ ఎంటర్టైనింగ్ ఉంటది, సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ ఉంటుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెప్త్ ఉంటది, మీకు క్యారెక్టర్స్ లో డెప్త్ ఉంటది. ఈ సినిమా చూసిన తర్వాత మీకు అవన్నీ పటాపంచలైపోతాయండి. ఇది చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా సెకండ్ హాఫ్ ఇట్ విల్ గోయింగ్ టు బి ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. అంటే మీరు ఇంత ముందు సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటది, సెకండ్ హాఫ్ చాలా లెవెలింగ్ ఉంటది, చాలా లెవెలప్ ఉంటది సినిమా. లాస్ట్ మీకు 20 minutes అసలు అట్లాంటి క్లైమాక్స్ కావచ్చు, అట్లాంటి డీలింగ్ కావచ్చు, మీరు చూసి ఉండకపోవచ్చు సినిమాలో. ఇది మాత్రం డామ్ షూర్ మీకు అష్యూరెన్స్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది, అలాంటి ఫీలింగ్ రాదు మీకు. సో ఈ మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో అందరు వర్క్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళైనా, లేదంటే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్? 4 మ్యూజిక్ డైరెక్టర్లు అండి దీంట్లో. 4 ఇక్కడ 4 లవ్ స్టోరీస్, 4 మ్యూజిక్ డైరెక్టర్లు కుదిరినాయి. అనుకోలేదు, ఇంటెన్షనల్ కాదు, బట్ అన్ఇంటెన్షనల్ అట్లా అయిపోయింది అది. హర్షవర్ధన్ రామేశ్వర గారు ఎనిమల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎనిమల్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఒక 2 songs ఇవ్వడం జరిగింది. అదే జర్నీ పెద్దది కాబట్టి మిగతా సాంగ్స్ కూడా ఆయనే చేయాలి, బట్ టైం అది సెట్ అవ్వలేదు. సో దానివల్ల ఇంకో 2 songs ధ్రువన్ అనే అతను చేశాడు, ఇంకొక సాంగ్ వచ్చి వసంత్ అనే ఆయన చేశారు. అండ్ ఎందుకంటే ఒక మూవీ బిగ్ హిట్ కావాలన్నా, లేదంటే అందరికి కనెక్ట్ అవ్వాలన్నా మెయిన్ సాంగ్స్. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో ఒక లిరికల్ సాంగ్స్ కూడా బాగా వ్యూస్ రావడము, హిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మూవీలో మ్యూజిక్ కి అందరికి ఎంత వరకు నచ్చొచ్చని మీరు ఎక్స్పెక్ట్? మ్యూజిక్ అయితే చాలా వండర్ఫుల్ ఆల్బమ్ అండి, అది మాత్రం డామ్ షూర్. బట్ సినిమా రిలీజ్ అయిన ఇంకా పెద్ద హిట్ అవుతాయి పాటలు, ఎందుకంటే అన్ని మాంటాజెస్, అంటే సిట్యుయేషనల్ సాంగ్స్ కదా. సో ఆ సిట్యుయేషనల్ బేస్ లోనే ఉంటాయి మీకు. ఇప్పుడు యానిమల్ మ్యూజిక్ కూడా చూడండి,
ఉందండి, మీకు సినిమా రిలీజ్ అవుతే ఎక్కువ హిట్ అయిపోయింది పాటలు. అవును. అంటే కొన్ని సినిమాలు కొన్ని ఉంటాయి సాంగ్స్ మనకి వింటూ వింటూ ఎక్కేస్తాయి. చూస్తూ ఎక్కేస్తుంటాయి మనకి. ఎక్కేస్తూ ప్రేమలు ఉంటాయి. First time కావచ్చు, ఎక్కకుండా. చాలా అవును. సినిమాలు కావచ్చు. ఉమ్, ఈ సినిమా కూడా సంబంధించిన వండర్ఫుల్ ఆల్బమ్ అండి. అన్ని మీనింగ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి, అసందర్భంగా ఏమి ఉండదు, ఓకే. అంతా స్టోరీ టెలింగ్ ఉంటుంది. Yeah. సో మీరు అన్ని జానర్స్ తీస్తా అన్నారు, మీకు బాగా ఫేవరెట్ ఏంటి? అంటే లవ్ స్టోరీసా, యాక్షన్, ఏది ఇష్టం మీకు? తెలుగు ఫిలిం లవర్స్ కాబట్టి మనకి ఎక్కువ ఎప్పుడైనా యాక్షన్ లవర్స్ అండి. మనం యాక్షన్ ఉంటది, Action movies కమర్షియల్, ఇష్టం. బట్ ఐ డోంట్ వాంట్ టు బి మోనోటనస్. అంటే రెగ్యులర్ గా యాక్షన్ ఫిల్మ్ అయితే తీయను, కొంచెం డిఫరెంట్ గా తీయడానికి ట్రై చేస్తాను. Okay. ఆల్రెడీ ఉన్నాయి కొన్ని, చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత. కానీ యాక్షన్ లవర్. డైరెక్టర్స్ లో మీరు ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరు? చిరంజీవి గారిని చూసి మీరు Okay. యాక్టర్ అవ్వాలనుకున్నారు. Okay. డైరెక్టర్ అంటే తేజ గారు చెప్పారు ఆల్రెడీ. మీరు Yeah. ఫస్ట్ టైం అంటే తేజ అంటే పోస్టర్ చూసారు, బాగుండే, పోస్టర్ చిత్రం పోస్టర్ భలే చేసిరా పోస్టర్ అనిపించింది. పోస్టర్ డిఫరెంట్ గా ఉంటది పోస్టర్, అన్ని ఇట్లా ఏవో సమ్ చిన్న చిన్న బొమ్మలు ఉండి సో చిత్రం మీరు ఏది చూసి చిత్రం చూసి మీరు డ్రీమ్ అనుకున్నారు? ఇప్పుడు మీ ఫస్ట్ మూవీ కూడా అదే కదా, అవునండి. అంటే ఒక నలుగురు, అవును. అది కూడా అవును. చిత్రం కూడా అంతే కదా. అవును. యా సార్, డైరెక్టర్స్ అండ్ పర్టికులర్ ఏం లేదండి. నాకు మీకు సినిమా నచ్చితే, నాకు డైరెక్టర్స్ పేర్లు కూడా మీరు అడిగితే చెప్పలేను నేను, కానీ నాకు సినిమా తెలుసు. ఓకే. నేను అట్లా పర్టికులర్ ఈ డైరెక్టర్ అంటే ఇష్టము అని చెప్పేది అయితే ఏం లేదు. ఓకే. బట్ నాకు మామూలుగా చూస్తే నాకు క్వింటిన్ టెరంటినో, కిల్ బిల్, ఓకే. ఆయన బాగా ఇష్టము. అంటే చాలా మంది ఉన్నారు నేను అనేది, అంటే సినిమా స్పెసిఫిక్ గా ఆయనని క్రిస్టోఫర్ నోలాన్ కావచ్చు, లైక్ మన సినిమాలు చూసుకుంటే విశ్వనాథ్ గారు కావచ్చు, దాసనారాయణరావు గారు కూడా అప్పట్లో రెబల్ సినిమాలు తీశారు, ఒసే రాములమ్మ, అటు చూస్తే ఇటు ఫ్యామిలీ. అసలు మల్టీ టాస్కింగ్ అండి అప్పట్లో సినిమాలు, గోల్డెన్ ఎరా అవన్నీ. సో అట్లా కావచ్చు. ఇంకా నాకు అదే పర్టికులర్ ఏం లేదు, ఆ సినిమా చూస్తే నేను ఫ్యాన్ అయిపోతాను డైరెక్టర్ కి. ఓకే, సినిమాని బట్టి మీరు డైరెక్టర్ ఫ్యాన్ అవుతారు. ఇప్పుడు కాయిపోచే సినిమా ఉంటది, నాకు ఇష్టం ఆ సినిమా, కానీ ఆ డైరెక్టర్ పేరు అడిగితే చెప్పలేను, బట్ నాకు ఆ సినిమా ఇష్టం. ఓకే. ఇప్పుడు చాలా ఉన్నాయి సినిమాలు, అన్ని సినిమాలు చూస్తా. సో అట్లా పర్టికులర్ డైరెక్టర్ లేరు. మరి పర్టికులర్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా, ఈ హీరోతో నేను మూవీ ఎప్పటికైనా డ్రీమ్ లాగా ఈ హీరోతో చేయాలని ఉంది? ఇది మాత్రం ఉందండి, తెలియదు ఈ సినిమా అయిపోయినాక చేయాలని ఉంది వాళ్ళతో, బట్ తెలియదు ఏం చెప్తారు. రామ్ చరణ్ గారు చిరంజీవి గారితో ఇద్దరు కాంబినేషన్ లో స్టోరీ కాంబినేషన్. ఓకే. మల్టీ అంటే ఇద్దరికి చిరంజీవి గారు మీ ఫేవరెట్ యాక్టర్ కాబట్టి చిరంజీవి గారు. సో ఇప్పుడు కొంచెం యంగ్ హీరో లా ఉండాలి కాబట్టి రామ్ చరణ్ గారు. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒకటి కథ రెడీ చేసిన అండి, కథ రాసేసుకున్నారు అయిపోయింది, మొత్తం రెడీగా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఫోన్ చేసి పిలవాలి అంతే, మీ దగ్గర ఏం కథలు కావాలంటే నేను రెడీగా ఉన్నాను. అంటే మిడ్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ వరకు. బట్ ఐ వాంట్ టు మేక్ దిస్. ఈ మూవీ అయిపోయిన తర్వాత మీరు ట్రై చేస్తారా, లేకపోతే ఇలా మధ్యలో మీరు సక్సెస్ అయ్యేదాకా మీరు మూవీస్ తీసుకుంటూ? లేదండి, అంటే నేనేంటంటే తెలియదు కదా రేపు ఫ్యూచర్ ఏంటో, టైం ఏంటో తెలియదు ఎవరికైనా. ఇప్పుడు మీరు మీ గోల్ ఏంటంటే ఆ గోల్ రీచ్ అవ్వాలని చెప్తారు ఎవరైనా. అంటే సి నేను మెల్లగా వేస్తా, అడుగులు వేస్తా. సి అండ్ ఓపెన్ గా చెప్పాలంటే రైట్ నో ఐఎమ్ 39. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆయన 32. ఓకే. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయన 32కి డైరెక్టర్ అయిపోయారు. ఓకే, ఆయన చిన్న చేసుకుంటూ వచ్చారు, అంటే ప్రూవ్ చేసుకుంటూ అంటే ఒక్కొక్క లెవెలప్ చేస్తూ ఇట్లాంటి ఫిలిమ్స్ కి రీచ్ అయ్యారు. బట్ నేను లేట్ గా డైరెక్టర్ అయినా, సో నేను అది ఇప్పుడు అది చేయలేను. అట్లా అంటే స్లోగా చేయలేను, ఎందుకంటే బికాస్ గోల్ ఏదైతే ఉందో వెంటనే మీరు రీచ్ అయిపోవాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయినా, ఇదే 7 years అయిపోయింది నాకు ఈ సినిమా. సో నాకేంటి ఇప్పుడు అదే అంటున్నా కదా, మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా నాకు ఈ సినిమా చూసి చిరంజీవి గారు ఫోన్ చేసి రండి అని అంటే వేసి గంతలు వేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ వాళ్ళిద్దరితో సినిమా చేయాలను, వాళ్ళిద్దరితో మాత్రం గోల్డెన్ ఫిల్మ్ ఇవ్వాలి. బికాస్ రుణపడి ఉన్నాయి చిరంజీవి గారికి, బికాస్ హీ బ్రింగ్ మీ టు సినిమా. ఎందుకంటే ఆయన లేకపోతే నేను సినిమా కనెక్ట్ అవ్వేటోని కాలేదు. ఓకే, చిరంజీవి గారిని చూసే మీకు సినిమాలు అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారి మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీస్? నాకు అసలు అన్ని ఇష్టం ఉన్నాయి. ఫ్లాప్ సినిమాలు కూడా చూసిస్తాను 10 బిగ్ బాస్ చాలా ఇష్టం నాకు ఆ సినిమా. ఆపద్ బాంధవుడు అసలు వండర్ఫుల్ సినిమా, ఆయన అసలు మామూలు ఉండదు. చిరంజీవి గారి మూవీస్ అంటే ఇప్పుడు వాళ్ళు చూసి ఇప్పుడు మూవీస్ అనుకుంటారు, కానీ ఓల్డ్ మూవీస్ చాలా స్వయం కృషి కావచ్చు, ఆరాధన కావచ్చు, అసలు ఏం సినిమాలు అండి అసలు, గోల్డెన్ ఎరా ఇవన్నీ. లంకేశ్వరుడు కావచ్చు, అసలు గ్యాంగ్ లీడర్, 100 ఉన్నాయి. నేను అన్ని సినిమాలు 10 సార్లు చూసుంటాను. అన్ని థియేటర్ లో చూసుంటారా? థియేటర్ లో చూసినా గుర్తున్నాయి నాకు. స్టేట్ రౌడీ ఇవన్నీ మా మదర్ తో పోయి అప్పుడు నేను చిన్న, కానీ నాకు ఇంకా గుర్తున్నాయి. లంకేశ్వరుడు, చిరుతపులి,
ఇవన్నీ గుర్తు నేను. అవును, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అంటే జనరల్ గా చాలా మంది సినిమాల్లోకి వెళ్తామంటే అమ్మాయిలని కాదు అబ్బాయిలైనా సరే ఎందుకు కెరియర్, ఇప్పుడు మీరు అన్నారు ఈ మూవీ కోసం నేను 6 years 7 years అయిపోయింది అని, అంటే ఎంకరేజ్ చెయ్యరు కదా ఇంట్లో ఫ్యామిలీ. సో మీ ఇంట్లో ఎలా ఉండింది మీకు? అంటే సి అండి, ఇప్పుడు ఆ స్ట్రగుల్ చూస్తారండి, స్ట్రగుల్ చూసినప్పుడు డెఫినెట్ గా దే విల్ టెల్ us, అంటే మాకు చెప్తారు అవసరం మారా మనకి ఇదంతా, అదంతా పెద్దోళ్ళతో అయ్యే వివరాలు, మనకి ఎందుకు కష్టాలు, ఇవన్నీ ఉంటాయండి. బట్ ఇవన్నీ ఉంటాయి, బట్ మన దగ్గర ఏదో జెన్యూనిటీ ఉందని కూడా తెలుసు వాళ్ళకి. జెన్యూన్ గా వీడు ఏదో ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ఫంక్షన్ లో పోక ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నేను. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నాను అడుగుతారు. ఓకే ఓకే, మీరు బిజీగా ఉండి వెళ్ళట్లేదు అంటున్నాను అనుకుంటున్నాను. బిజీ కాదండి అసలు, నేను ఏమంటానంటే ఇప్పుడు మనం ఒక నమ్ముతాం. ఏది ఈజీ కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నాకు రోల్ మోడల్. అంటే అసలు ఆ బ్లడ్ లోనే ఉంటది. చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, సో వాళ్ళు హార్డ్ వర్కింగ్ అండి. అంటే ఏది పట్టుకుంటే వదలరు. ఆ క్యారెక్టర్ నాకు అక్కడ నుంచి వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు, ఆ మొండి పట్టుదల అంటారు కదా, ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసేయాలనే వస్తారు. అది ఈజీ కాదంటున్నా. అంటే అందరికి ఈజీ అందరు చేస్తారు కదా, మిగతా అందరికి ఈజీ. అదే అన్నా, ఎవరో అయితే ఫస్ట్ అడుగు వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ దెబ్బలు తిని ఉంటారు. సో ఆ తట్లు, ఆ దెబ్బలు, ఆ నొప్పి అంతా భరించేది ఆ వ్యక్తే. టార్చ్ బేరర్ అంటారు కదా, ఒక దారి చూపించిన వ్యక్తి. ఆ దారి చూపించిన తర్వాత దారిలో వెళ్ళిపోవడం చాలా ఈజీ. బట్ నువ్వంటూ కొత్తగా దారి వేయడం అనేది చాలా కష్టం. నా ఫ్యామిలీలో నేను దారి వేస్తున్నా, ఓకే, కానీ అంత ఈజీ కాదు అది. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ స్ట్రగుల్ అంతా చూసి అనిపిస్తుంది. సో ఇప్పుడు జనసేన ఎగ్జాంపుల్ కావచ్చు, ఆయన పట్టుకోగానే సీఎం గారు కదండి. సో 10 years స్ట్రగుల్ ఉంది, 10 years కష్టం ఉంది. దానికి అంటే ముందు ఒక 10 years ఆయనది ఒక స్ట్రగుల్ ఉంది, ప్రజారాజ్యం దగ్గర నుంచి కావచ్చు. అంటే అంత పెద్ద వ్యక్తికి అంటే ఇట్లా లక్షల మంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న, అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అంత టైం పడితే, సామాన్య కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సినిమాకి సంబంధమే లేదు, ఎవ్వరు సినిమాకి సంబంధం లేదు, సినిమా టికెట్ తీసుకోవడానికి కోసం గంటల తరబడి లైన్లో నిలబడి చొక్కాలు చింపుకునే ఫ్యామిలీ మనది. ఓకే, మా మదర్ అయినా సరే నాకు గుర్తుందండి, యమలీల సినిమాకి వెళ్ళాం మేము. యమలీల అన్ని సినిమాలు చూస్తాను మా మమ్మీ. నేను యమలీల సినిమాకి పోతే మార్నింగ్ షో అయిపోయింది, టికెట్లు మీ మమ్మీకి మూవీస్ అంటే ఇంట్రెస్ట్. అదే చెప్తున్నా కదా, నాకు సినిమా పిచ్చి అంటగట్టింది మా మదర్. యా, ఆ యమలీల సినిమాకి మార్నింగ్ వెళ్ళామండి మేము, మార్నింగ్ షోకి. మన రాజధాని థియేటర్, నాకు ఇంకా గుర్తుంది అది, రాజధాని అనుకుంటా, రాజధాని యమలీల పెద్దరాయుడు తెలియదు. మార్నింగ్ షోకి వెళ్తే టికెట్ లేవు, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తామో రామో అని చెప్పి మా మదర్ అక్కడ కూర్చోబట్టి మ్యాట్ని టికెట్ తీసుకున్నది. సినిమా చూసి వెళ్ళడానికి మా డాడీకి అబద్ధం చెప్పమన్నది. మా ఫాదర్ ఉంటే బాగుండు, 10th లో ఎక్స్పైర్ అయిపోయారు ఆయన. అప్పటి నుంచి మా మదర్ సినిమాలు చూడడం ఆపేసింది. 10th లో ఆయన యాక్సిడెంట్ ఎక్స్పైర్ అయ్యారు. సో అక్కడ నుంచి మా మదర్ సినిమాలు చూడడం ఆపేసింది. మీరు కంటిన్యూ చేశారు అంటే నేను చూస్తుంటా కదా, బట్ మా మదర్ కి ఏదో రోజు మళ్ళీ ఆ థియేటర్ వైబ్ అంతా చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అప్పటి నుంచి అసలు థియేటర్ లో చూడలేదు. నేనే ఒక మధ్యలో ఆ సినిమా ఒక్క సినిమా తీసుకెళ్ళాను. సో ఇప్పుడు మీరు మీ మూవీకి తీసుకెళ్తారు కదా ఇప్పుడు? యా, మీరు అన్నారు కదా రొమాన్స్ ఎంజాయ్ చేస్తాను మమ్మీ కూడా. లేదు, మా మదర్ తో కూడా చూడొచ్చు అండి సినిమా, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ప్రివ్యూస్ చేసినాము. నేను ఫ్యామిలీ సపోర్ట్ అన్నాను, మీ మదర్ కి అంత ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నో చెప్పదండి. అంటే ఏ రోజు నో చెప్పదు మా మదర్. బట్ బాధపడుతుంటే తను బాధపడదు, ఎందుకు ఈ కష్టాలు, దేనికి, పెళ్లి, పిల్లలు, వాళ్ళందరూ భవిష్యత్ అంతా తాకట్టు పెట్టిన వాళ్ళు. వైఫ్ సపోర్ట్ ఉందా మరి? వైఫ్ అయితే బ్లైండ్ అండి, బ్లంట్ గా, అంటే ఏం అడగదు. నా వైఫ్ ఏ రోజు అడగలేదు, అవసరం మనకని ఒక రోజు కూడా అనలేదు. సో మీకైతే ఫుల్ సపోర్ట్ ఉంది? ఫుల్ సపోర్ట్. అంటే సపోర్ట్ అంటే మనం వెళ్ళేది నిజాయితీగా ఉన్నప్పుడు. సో దాని ఇంకోటి టాలెంట్ ఉన్నదా లేదా మన వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్. అంటే బ్లఫ్ చేయడానికి ఏం కాదండి, మామూలుగా చెప్తున్నా. మీరు టాలెంటెడా కాదా అనేది నేను అనుకున్న వాళ్ళకి తెలిసిపోతుంది, యు ఆర్ టాలెంటెడ్ ఆర్ నాట్. సో వాళ్ళకి కూడా మీరు టాలెంటెడ్, చేయగలుగుతాడు ఏదో ఒకటి అని నమ్మిరు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆయన కూడా నమ్మిరు, బెక్కమేని గోపాల్ గారు. సో మొత్తానికి ఒక 20 years జర్నీ ఒక కొలిక్ వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్ కి వచ్చింది. ఈ మూవీ గురించి మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? ఈ మూవీ గురించి అండి కొంచెం బోల్డ్ గానే చెప్తా. అంటే ఇంత ముందుకు రిలీజ్ డేట్లు తెలుసో తెలీదు, 3-4 రిలీజ్ డేట్స్ ఇట్లా అనుకోని పోస్ట్పోన్ అయ్యింది. బట్ ఈ సినిమా ఎంత మంచి ఫిలిం అని చెప్తున్నాను. అంటే అవతల ఫిలిం తో కంపేర్ చేయడం కాదు. 10 పుష్పాలు వచ్చి మన మీద పడ్డా కూడా మన సినిమా షోలు అట్లుంటాయండి. 10 పుష్పాలు రావచ్చు,
కానీ మన సినిమాకి సంబంధించిన షోస్ అలాగే ఉంటాయి. సో మీరంతా కాన్ఫిడెంట్ గా సినిమా అంటే నా కాన్ఫిడెంట్ కాదు, సినిమా మీద కాన్ఫిడెన్స్. సినిమానే చాలా జెన్యున్ ఫిలిం అది. అంటే వాళ్ళ సినిమాతో కాదు, మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ కాదు ఇది, మళ్ళీ నెగిటివ్ తీసుకోవద్దు, మీరు కంపేర్ చేయట్లేదు. కంపేర్ చేయట్లేదు. నేను అనేది అట్లాంటి సినిమాలు వరుస పొంటి 10 రిలీజ్ అయినా కూడా మనకు ఒక షో ఉంది అనుకోండి, ఆ షో అట్లనే నడుస్తుంది. నేను ఒకటే షో గురించి చెప్తున్నా, అన్ని థియేటర్ల గురించి చెప్పట్లేదు. ఒక సుదర్శన్ 35mm ఉందనుకోండి, దానిలో ఆడుతుంది సినిమా. మార్నింగ్ షోకి ఒక 30 మంది వచ్చి కూర్చుంటండి, 30 మంది కూర్చుంటే చాలు, 50 days ఆడుతుంది సినిమా. సో ఈ మూవీకి ప్రివ్యూస్ వేస్తారు కదా? అవునండి, వేసినామండి. ఆల్మోస్ట్ ఒక 10 షోస్ 11 షోస్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఈ చూసిన వాళ్ళు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే చాలా ఉన్నాయండి. అంటే మేము రికార్డెడ్ ఉన్నాయి అవన్నీ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ బెస్ట్ మూమెంట్ అంటాం చూడండి, హై అంటాం చూడండి. హై అనే మూమెంట్ ఏంటంటే, సినిమా అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ డైరెక్టెడ్ బై విక్రమ్ రెడ్డి అని పడుతుందండి. పడ్డప్పుడు ఆ క్లాప్స్ విజిల్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళు మళ్ళీ ఎవరు మనోళ్ళు కాదు, మళ్ళీ నేను తీసుకొచ్చి పెట్టలేదు వాళ్ళని, అందరు ర్యాండమ్. మేము ఎవరికి తెలిసిన వాళ్ళకి ఎవరికి షో అయ్యేది. మొత్తం కాలేజ్ నుంచి సడన్ గా కాలేజ్ కి వెళ్తుంది, బస్ వెళ్ళిన తర్వాత ఒక 50-60 మెంబర్స్ పిక్ చేసుకుని వస్తుంది. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కావచ్చు, ఎవరితో పర్మిషన్ తీసుకుంటాము. జస్ట్ వాంట్ టు సీ న్యాచురల్ గా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది సినిమా చూద్దామని. అట్లా వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే మనకు తెలియదు కదా ఎక్స్పీరియన్స్ అనేది. బట్ రిటర్న్ డైరెక్టర్ బై విక్రమ్ రెడ్డి అని క్లాప్స్ విజిల్స్, బెస్ట్ మూమెంట్, అసలు అరుపులు వినబడ్డాయండి. దాని తర్వాత చాలా మంది మాట్లాడారు, ఎక్కడ మీరు కొత్త డైరెక్టర్ లాగా డీల్ చేయలేదు సినిమా మీరు. ఒకడు అన్నాడు, అన్న నెక్స్ట్ మిమ్మల్ని కలవాలంటే మేము పెద్ద లైన్ వెయిట్ చేయాలన్నాను అని, పెద్ద డైరెక్టర్ అవుతారని. అవును, ట్రైలర్ చూస్తే కూడా నాకు కూడా అనిపించింది, అంటే ఇప్పుడే కొత్త డైరెక్టర్ ఎవరో వచ్చి తీసారన్నట్టు, అంత కొత్త ఫిలిం లాగా ఉండదు ఎక్కడ. బికాస్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను సినిమాలు చేయకపోవచ్చు, బట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేబీ దిస్ అ బిగినింగ్. రాజమౌళి గారికి స్టూడెంట్ నెంబర్ 1 ఎట్లనో, నా విక్రమ్ రెడ్డి అనేటువంటి జర్నీకి రోటీ కమర్ రొమాన్స్ అట్లా. సో అది వండర్ఫుల్ అండి. థియేటర్ లో ప్రతి షోకి అండి 11 షోకి వేస్తే 11 షోస్ వేసారా? 11 షోస్ ప్రివ్యూస్. ఓకే, అంత ప్రతి షోకి అదే, ప్రతి షోకి కొత్త వాళ్ళు, ప్రతి షోకి ర్యాండమ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, లయోలా కాలేజ్. సో మీరు ఇలా ఎందుకు చేద్దాం అనుకున్నారు? అంటే రెస్పాన్స్ కోసం. వి వాంట్ టు సీ, అంటే వాళ్ళ పల్స్ ఎట్లా ఉంది, మన కరెక్టే ఉందా లేదా మన సినిమా, అంటే కరెక్ట్ రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, ఇక్కడ డిప్ ఉందా, ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాయా లేవా. ఇంకా బికాస్ మేము ట్రావెల్ అవుతూ ఉంటాం సినిమాతో, సో మాకు అనిపిస్తుంది హై అని, మీకు కూడా అదే అనిపించాలి కదా. సో అలా చూసినప్పుడు ప్రతిసారి ఆ ఎండింగ్ కార్డ్ కి గోల్డెన్ మూమెంట్ అది. రేపు ఎక్సైటింగ్ గా ఉన్నారు థియేటర్ లో, అసలు థియేటర్ లో చూస్తే బాగుంటది. సో మీరు రిలీజ్ అయ్యి ఏ థియేటర్ లో చూద్దాం అనుకుంటున్నారు? మెయిన్ సెంటర్ ఏది ఉంటదండి తెలియదు ఇంకా మాకు, థియేటర్లు ఏమి ఇంకా అలొకేట్ చేస్తున్నారు. అంటే మీరు థియేటర్ మూవీ కోసం క్యూ లో నిలబడి, అదే అండి మెయిన్ సెంటర్స్ ఉంటాయి, సంధ్య అవన్నీ ఉంటాయి. మనకు ఆ థియేటర్ వస్తో లేదు తెలియదు కదా. మెయిన్ సెంటర్స్ కావచ్చు, లేదా మన మూసాపేట్ శ్రీరాములు కావచ్చు, శశికళ, ఇవన్నీ అక్కడే చూస్తూ పెరిగాం కదా మనం. అట్లాంటి థియేటర్ లో చూస్తే బాగుంటది అనిపిస్తుంది. సో మీరు యాక్టర్ గా కూడా చిన్నప్పుడు నేను అనుకున్నాను అన్నారు, మరి అది కూడా ఫ్యూచర్ లో ఏమన్నా చేసే అవకాశం అంటే లేదండి కాదు. ఎందుకని అది డ్రాప్ అయిపోయారు మరి? లేదండి, ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు చిరంజీవి గారు చరణ్ గారి సినిమా అది పెద్దదండి, హ్యూజ్. అంటే నేను ఎందుకన్నానంటే ఎగిరి గంతేసుకుంటే ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోతాను అంటే, మేబీ ఒక 5-6 years తర్వాత మేబీ ఆ ఎనర్జీ ఉండకపోవచ్చేమో నాకు. ఓకే, బికాస్ ఐ విల్ బికమ్ ఓల్డ్. మేబీ మానసికంగా అలసిపోవడం కావచ్చు, అది అవ్వ ముందుకి ఈ సినిమాని ఎక్కిద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను మీరు ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నారు, మీరు యాక్టర్ గా చేయాలనేది మీరు అది, దాని ముందు యాక్టింగ్ నథింగ్ అండి, ఆ సినిమాని ఎక్కిస్తే చాలు. ఓకే, అదే ఎక్కువ ఇప్పుడు మీకు అదే పెద్ద డ్రీమ్ అంటారు అంతే. సో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత మీ నెక్స్ట్ ప్లాన్ దానికోసమే చూస్తారా? ఆల్రెడీ బాండ్ స్క్రిప్ట్ అండి అది, వెయిట్ చేస్తున్నా అంతే. ఈ సినిమా రిలీజ్ అయ్యి కాల్ వస్తే చాలు. ఈడో బచ్చగాడు కాదు, మంచి డైరెక్టర్, పిలవండి, వాళ్ళ దగ్గర ఏం కథలు ఉన్నాయని పిలుస్తారు కదా, కొంచెం ఎస్టాబ్లిష్డ్ బ్యానర్స్. ఐఎమ్ రెడీ. సో కథ చెప్పడానికి మీరు రెడీ? అదొక్కటే కాదు, ఇంకో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేబీ అది టూ ఎర్లీ అయిపోతుందేమో అంటే, బట్ అంటే చెప్పాలంటే కథలు రాసుకున్నారు. అదే అన్నాను, అదే చెప్పబోతున్నాను. నెక్స్ట్ 15 years వరకు కథలు ఉన్నాయండి, సరిపోతుంది. 15 years వరకు? ఓకే, అన్ని కథలు రాసేసి ఉంచుకున్నారు. నెక్స్ట్ రాయాల్సిన అవసరం లేదు, రాసిన తీస్తే చాలు. ఈ గ్యాప్ అట్లా యూజ్ చేసుకున్నా, 7 years ఆఫ్ గ్యాప్, అంటే ఈ సినిమా మీద గ్యాప్. సో నెక్స్ట్ మనం మళ్ళీ ఇప్పుడు ఒక 6 months వెయిట్ చేసి కథ ఏమి చేద్దాము అట్లా లేదు. ఇప్పుడు నాకు రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు పిలిస్తే ఐఎమ్ రెడీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బ్రేక్.
లైఫ్ లో మస్తు బ్రేక్ ఉంది ఇప్పటికి. ఓకే. సో సార్ ఫైనల్ గా ఈ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రేక్షకులకి? రోటీ కప్డ్ రొమాన్స్ అనేది చాలా జెన్యున్ ఫిలిం అండి. ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అసందర్భమైన సీన్లు, మన ఏమంటారు ఏదో గ్లోరిఫై చేయడానికి డబ్బులు ఏదో వచ్చేస్తాయని చెప్పి ఏది చేయలేదండి. అన్ని ఆర్గానిక్ ఉంటాయి. మీరు ఒక ట్రైలర్ చూసి, అంటే ట్రైలర్ మీకు అన్ని ఉన్నాయి బట్ ఏందో తెలియదు, ఓన్లీ ఆ రొమాన్స్ ఒకటే కనబడుతుంటది. అన్ని ఉన్నాయి ట్రైలర్ లో. దేర్ ఇస్ ఎ ఫ్రెండ్షిప్, దేర్ ఇస్ ఎ రొమాన్స్, లవ్ స్టోరీస్ కావచ్చు, 4 లవ్ స్టోరీస్ కావచ్చు, అండ్ దేర్ ఇస్ సాలిడ్ ఎమోషన్స్, సాలిడ్ రియలైజేషన్ ఫ్యాక్టర్ కూడా ఉంటది. క్లైమాక్స్ 15 minutes అసలు ఇప్పుడున్న ఏదైతే లవ్ మన రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లవ్ అనే ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు కావచ్చు, బ్రేకప్ లో అయిన వాళ్ళు, పర్టికులర్ గా బ్రేకప్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, పర్టికులర్ చెప్తున్నా బ్రేకప్ వల్ల సెలబ్రేట్ చేసుకునే సినిమా అండి ఇది. బ్రేకప్ అయిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు సినిమా. అందుకే మీకు ఒక స్లోగన్ ఉంటది, లెట్ సెలబ్రేట్ బ్రేకప్స్ ఇన్ థియేటర్స్ అని. యూ విల్ సెలబ్రేట్. నేను జోక్ గా చెప్పట్లేదు. మీరు సినిమా చూసినాక మీ బ్రేకప్స్ నే సెలబ్రేట్ చేస్తారు. ఎలా హ్యాపీగా ఉండొచ్చో చూపించారా మీ మూవీలో? నిజంగా అండి. బ్రేకప్స్ అయి చాలా మంది ఎవరు చెప్పుకోలేక ఒక లోపల వాల్కొని నడుస్తుంటది, లోపల లావా అగ్ని గోళం అంటాం కదా, నడుస్తుంటది బట్ ఎవరు చెప్పుకోలేరు. బట్ అట్లా చాలా మంది వచ్చిన వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోయారు. అసలు వాళ్ళు వచ్చి వాళ్ళు వామ్ వెల్కమ్, వామ్ ఉంటది చూసినారా, వామ్ హగ్ కావచ్చు. మీకు ఎగ్జామ్ ఇంకా మీకు చెప్పాలంటే మాతృదేవ భవకి మీకు అప్పుడు ఒకటి ఉండే, నేను సినిమా పోయినప్పుడు ఖర్చీఫ్లు ఇచ్చేటోళ్ళు. అవునవును, మా మదర్ చెప్తారు. ఖర్చీఫ్లు ఇస్తారు, మీ మదర్ అని చెప్తా. ఖర్చీఫ్లు అనేది ఇప్పుడు ఇవ్వం కానీ తరుచుకొని వస్తారు మీరు. అన్నమయ్య సినిమా అప్పుడు ముందు వెంకటేశ్వర స్వామిని పెట్టడం, మాతృదేవ భవకి మీరు ఎట్లాంటి ఎమోషనల్ ఫీల్ అయ్యారు? బ్రేకప్స్ వాళ్ళు లైఫ్ లో ఉన్న వాళ్ళు అంత ఎమోషనల్ ఉంటదండి సినిమా. ఆ మూవీ ఎమోషనల్ వేరే కదా. అంటే మీరు చూడండి, ఇది కూడా ఇది అదే లెవెల్ ఉంటది మీకు. మీరు ఓవర్ ఎక్సైట్మెంట్ కాదండి, అంటే ఎక్కువ చెప్తున్నాను కాదు. వన్స్ కమ్ టు ద థియేటర్ అండ్ సీ ద ఫిలిం. ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో ఏదైనా మీకు చాలా ఎక్కువ చెప్పిండ్రా వీడు అనిపిస్తే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పిలిచి మీరు రోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఐఎమ్ రెడీ ఫర్ యువర్ రోస్ట్, కానీ మీరు చేయలేరు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం సినిమా చూసిన తర్వాత, సినిమా మీద పెట్టుకుందాం. మీకు ఎంత బాగా ఎఫెక్ట్ ఇచ్చిందని అప్పుడు మీరే మీరే మాట్లాడతారా ఏ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో అనేది. అసలు ఎవరు అంటే లైట్ హార్టెడ్ గా స్టార్ట్ అవుతుంది, హెవీ హార్టెడ్ గా బయటకు వస్తారు. కానీ లైఫ్ లో ఒక రియలైజేషన్ ఉంటుంది. బ్రేకప్ ఇది కంప్లీట్ గా ఎంటర్టైన్మెంటే కాకుండా మీరు చెప్పినట్టు సాలిడ్ ఎమోషన్స్ అండి. ఇది మేము ఏది ఎంటర్టైన్మెంట్ కాదు, సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయి. ఏది ఎంటర్టైన్మెంట్ కోసం చేయలేదు. మీకు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ట్రైలర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉండదు. నేను ట్రైలర్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఒక టైప్ లో నేను ఆలోచించా. అది లాస్ట్ కి వచ్చేసరికి అదొక సీరియస్, ఆ రిలేషన్షిప్స్ లో ఉండే సీరియస్నెస్ అదంతా చూపించేసరికి ఓకే ఏదో ఉంది ఈ స్టోరీలో అనిపించింది. వన్ వర్డ్ లో ఐ విల్ ఎండ్ దిస్ ఏంటంటే, బ్రేకప్ అయిన వాళ్ళు పక్కా సినిమా చూసి సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ లో ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్క ఒక మెసేజ్ పోతుంది, వామ్ మెసేజ్. వామ్ మెసేజ్ అంటాం చూసినారా, ఒక పాజిటివ్ మెసేజ్ అంటాం చూసినా, అది తీసుకొస్తుంది సినిమా. బ్రేకప్ అయిన వాళ్ళకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ టైప్. బ్రేకప్ అయిన వాళ్ళు డెఫినెట్ గా అన్ని నెగటివిటీని తీసి పక్క పెట్టేసి దేర్ విల్ బి పాజిటివ్ మెసేజ్ పోతుంది వాళ్ళ ఎక్స్. వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇది మాత్రం డామ్ షూర్. ఓకే సార్, మీరు ఇంతలా చెప్తే నాకు కూడా చూడాలనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు చూడండి, ఫస్ట్ రోజు చూడండి. మీరు ఇదే షోలో ఇక్కడే రివ్యూ రాయండి, రోస్టింగ్ కూడా చేయొచ్చు మీరు చెప్పిన అబద్ధం అయితే. ష్యూర్. సో ఈ మూవీ అందరికి నచ్చి బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్లస్ టీవీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ.